గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. 24వ తారీఖున ఏప్రిల్లో తిరుపతి వెళ్ళారండి దర్శనం కోసం. సో సబ్సిక్వెంట్ గా 25వ తారీఖున వాళ్ళ వైఫ్ ఫోన్ చేసి చెప్పారు దర్శనం అయిపోయింది. 26న ఆయన అక్కడ బస్ స్టాండ్ నుండి నేను రిటర్న్ అయిపోయి వచ్చేస్తాను. సబ్సిక్వెంట్ గా ఆయన రాలేదు. దాని మీద వాళ్ళకి రాకపోతే చాలా వెయిట్ చేశారు. ఆ తర్వాత వాళ్ళ మేనల్లుడు అక్కడ అరుణాచలంలో ఏదో దర్శనంకి వెళ్తే మిస్సింగ్ పర్సన్ సుబ్రహ్మణ్య శర్మ ఆయన అక్కడ ఆ తిరుపతి వెళ్ళి అక్కడ ఈస్ట్ పోలీస్ స్టేషన్ చెప్పడం జరిగింది. వాళ్ళేమో అక్కడ లోకల్గా ఎంక్వైరీ చేసి ఆయన ట్రేస్ కాలేదని చెప్తే వాళ్ళ వైఫ్ను వాళ్ళ సిస్టర్ కలిపి మళ్ళీ వాళ్ళు 4th వెళ్ళడం జరిగింది. మే 4th వెళ్ళి అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఈస్ట్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేస్తే వాళ్ళు అక్కడ సీసీ ఫుటేజెస్ అని చెక్ చేయడం జరిగింది. సీసీ ఫుటేజ్లో ఈయన ఆ బస్ స్టాండ్ దగ్గర ఏదైతే లాస్ట్ గా మాట్లాడి మిస్ అయ్యారన్నారో ఆ ఫుటేజ్ లో ఎక్కడ ఫైండ్ అవుట్ అవ్వలేదు. సబ్సిక్వెంట్ గా వీళ్ళు అక్కడ నుండి వచ్చేసారు. వచ్చిన తర్వాత ఈయనకి కొంచెం డ్రింకింగ్ హ్యాబిట్ ఉంది. ఈయన గతంలో కూడా 3-4 times వెళ్ళడం వచ్చేయడం అంటే షార్ట్ టైం లోనే రిటర్న్ అయ్యారు. అదే విధంగా ఈయన వచ్చేస్తారు ఎక్కడ ఉంటారు కదా వచ్చేస్తున్నటువంటి దీంతో బిలీఫ్ తో కొన్నారు ఉన్నారు. బట్ ఎప్పటికీ రాకపోవడంతో మన మే 13th ఇక్కడ భీమిలి పోలీస్ స్టేషన్ లో ఇదే విషయం మీద వచ్చి మనకి రిపోర్ట్ చేయడం జరిగింది. దాన్ని ఎఫ్ఐఆర్ కట్టాము. మిస్సింగ్ కేసు కింద కేసు నమోదు చేసి లోకల్ గా దర్యాప్తు చేసాం. సబ్సిక్వెంట్ గా కాల్ డేటా ఆధారంగా మనకి ఆ తిరుపతిలోనే ఫోన్ డేటా మనకు వచ్చింది. సో డేటా అక్కడ రావడం వల్ల మనం మన టీంని అక్కడ పంపించి అక్కడ లోకల్ పోలీస్ సాయంతో వెరిఫై చేయడం జరిగింది. అక్కడ ఫోన్ ఒకటి రికవరీ చేసాము. అయితే ఆ ఫోన్ అనేది వేరే వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళని మనము అక్కడ లోకల్స్ పర్చేజ్ చేయడం జరిగింది. ఎవరి దగ్గర అంటే ఈ ఫోన్ ఈ మిస్సింగ్ పర్సన్ అమ్మారని చెప్తున్నారు. 700కి ఆయన బస్ ఛార్జెస్ లేవని చెప్పి ఫోన్ అమ్మితే ఆ ఫోన్ ఎవరు అమ్మారు అది 4 చేతుల మధ్య నలుగురిని కూడా తెచ్చి విచారించారు లోకల్ పోలీస్ సాయంతో జరిగింది. అక్కడ మనిషి కూడా ఈ మిస్సింగ్ పర్సన్ గురించి కూడా మనము అక్కడ లోకల్ గా వెరిఫై చేయడం జరిగింది. బట్ ట్రేస్ అవ్వలేదు. ఫోన్ అయితే మనం రికవరీ చేయగలిగాము. ఫర్దర్ గా ఆయన ఏంటి ఎక్కడైతే మిగతా ఎవరికైతే ఫోన్ లభ్యమైందో అయింది మిగతా ఎవరెవరు ఉన్నారో అన్ని సిడిఆర్స్ పెట్టాము. డీటెయిల్డ్ గా కాల్ డేటా వెరిఫై చేసి ఇప్పుడు ఎస్ఐ స్థాయి అధికారికి కూడా ఇమ్మని చెప్పారు మా ఆఫీసర్స్. సో ఎస్ఐ స్థాయి అధికారిని ఇప్పుడు మనము పెడుతున్నాము. ఎస్ఐ గారు ఒక టీం పెట్టి దీన్ని ఇన్ డెప్త్ మనము సిడిఆర్ అని వెరిఫై చేసి ఆయన్ని ట్రేస్ చేయడానికి ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.